సాధారణ సర్టిఫికెట్ లో తప్పులు ఉన్నప్పుడు మనం ఏ విధంగా సరి చేసుకోవాలి? మన పేరు కానీ, మన తండ్రి పేరు కానీ, లేదా ఊరి పేరు కానీ, జిల్లా మండలం పేరు కానీ ఏదైనప్పటికీ కూడా ఎలా సరి చేసుకోవాలి అనే దాని విషయంలో నేను మీకు తెలియపరుస్తాను. అయితే ఇక్కడ ఈ సదరన్ సర్టిఫికెట్ కరెక్షన్ కోసం చూసేవారు ఈ సదరన్ సర్టిఫికెట్ లో డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉన్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ కోసం డేట్ కి అయితే మీరు సదరన్ సర్టిఫికెట్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. కరెక్షన్ కోసం సెంటర్ కి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పి, ఎందుకంటే మీరు చదువుకునే టైంలో స్కూల్ సర్టిఫికెట్ చదువుకున్న వారికైతే స్కూల్ సర్టిఫికెట్ టీసీ గాని మెమో గాని పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. చదువుకోని వారికి అయితే మాత్రము ఆధార్ కార్డు కానివ్వండి, ఓటర్ కార్డు కానివ్వండి, మరియు రేషన్ ఐడి కార్డు అయినా సరే ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. వికలాంగుల సర్టిఫికేట్ అయితే ఏజ్ కోసం ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరగదు. అందులో ఏజ్ తప్పుగా ఉందని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఒకవేళ తప్పుగా ఉన్నా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం రాదనమాట. ఇక మిగతా విషయాల్లో కరప్షన్ కోసం వెళ్లాలనుకుంటే ముందుగా ఇక్కడ సదరంకు సంబంధించినటువంటి ఒక జిల్లా కమిటీ అనేది ఉంటుంది. ఈ జిల్లా కమిటీలో మనకు జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ గా ఉంటారు. TRDA TD గారు ఉండడం జరుగుతుంది. తర్వాత డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు సూపరింటెండెంట్, వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి, వీళ్ళు సభ్యులుగా ఉండడం అనేది ఎక్కడైనా సహజంగా జరుగుతుంది. అయితే మనం కరెక్షన్ చేసుకునే సందర్భంలో ఈ నలుగురిలో ఎవరికైనా గానీ మనం దరఖాస్తు చేసుకోవాల్సి. అయితే ఇక్కడ మీరు దరఖాస్తు చేసుకునే సందర్భంలో ఇక్కడ మీ ఉదాహరణ పేరు తప్పుగా ఉందనుకోండి, మీరు దేనిని ఉపయోగించి ఈ కరెక్షన్ చేసుకోదలుచుకోవాలి అన్న విషయానికి వెళ్తే 10th మెమోలో మాదిరిగా కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారా? ఆధార్ కార్డులో మాదిరిగా కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారా? మరి రేషన్ ఐడి కార్డులో మాదిరి కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారా? అదీగాక ఓటర్ ఐడిలో లాగా కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారా? మీరు ముందుగా నిర్ణయం తీసుకొని దేంట్లో విన్న విధంగా మీరు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే దాని జిరాక్స్ తీసుకొని ఈ దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది. మీరు ఉదాహరణకి జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకున్నారనుకోండి, గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి నా యొక్క సదరం సర్టిఫికెట్ లో తండ్రి పేరు తప్పుగా ఉంది, ఈ పేరును నా ఆధార్ కార్డులో ఉన్న విధంగా తండ్రి పేరుని సరిచేసి ఇవ్వగలరు అని చెప్పేసి దరఖాస్తు చేసుకుని మీ ఆధార్ కార్డులో ఉన్న విధంగా కలెక్టర్ గారికి కానివ్వండి, మెడికల్ సూపరింటెండెంట్ గారికి కానివ్వండి, PWO వారికి కానివ్వండి, వీరిలో ఎవరికైనా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.